హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే నిమజ్జనం వేడుకలు ఎలా జరిగాయి మీ ఊర్లో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే వినాయక చవితి రోజున మోదకాలు, అలాగే కుడుములు, ఉండ్రాళ్ళు, అలాగే సేమియా పాయసం, నెక్స్ట్ నిమ్మకాయ పులిహోర అనేది చేశానండి. మోదకాలు అయితే చాలా బాగా కుదిరాయి, ఫస్ట్ టైం అండి చేయడం. ఈ గణేషుడిని నేనే తయారు చేశానండి. తయారు చేసిన వీడియో కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఇది ఆదిశేష గణపతి అండి. సో మేము ఆ రోజున పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాము త్వరగా, ఎందుకంటే మా చిన్న పాప గోల చేస్తుంది అని చెప్పి పూజ ఫినిష్ చేసుకున్న తర్వాత మేము ఆ రోజే నిమజ్జనం అనేది చేయలేదు. థర్డ్ డేన 3 రోజుల వరకు ఉంచి థర్డ్ డే మేము నిమజ్జనం అనేది చేసాము. సో ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కొంచెం దొరకడం కొంచెం కష్టం అండి. అంటే కష్టం అంటే నర్సరీలో అట్లా ఫ్లవర్ బొకే షాప్స్లో అలా ఉంటాయి అన్నమాట, కాస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ ఇళ్ళల్లో అలా ఉంటాయి, కానీ ఎప్పుడు వెళ్ళి తీసుకోలేదు ఫ్లవర్స్. అందుకే నేను ఇండియా నుంచే ఈ వెండివి సిల్వర్వి ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్సే తీసుకొని వచ్చాను అనమాట. సో మేమైతే ఇలాగా నిమజ్జనం రోజున ఇలాగ గణేశుడికి ఇలా పూజ చేసి ఇలా కాసేపు ఇంకా భజన చేసి ఇంకా స్వామివారికి ప్రసాదాలు అవన్నీ పెట్టి తాంబూలం అదంతా కూడా ఇచ్చి తర్వాత ఇంకా స్వామివారిని ఇంకా గణపయ్య నెక్స్ట్ ఇయర్ కూడా మా ఇంటికి రాయ్యా ఇదే విధంగా అని చెప్పి ఇంకా పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టేసి కాసేపు ఇంకా పూజ చేసామండి. యాక్చువల్గా 9 days ఉంచుదామని అనుకున్నాం, కానీ మాకేంటంటే చిన్న పాప ఇంకా గోల చేస్తూ ఉంటుంది, ఇంకా తీసేస్తూ ఉంటుంది, లాగి పడేసేసి ఇంకా అని చెప్పి మేము 3 days ఉంచామన్నమాట. అప్పటికి కూడా నేను ఈ వీడియో తీస్తుంటే కూడా నన్ను కదిలిస్తూ ఉంది. గణేషుడిని మేము కింద పెడదామని అనుకున్నాం, కానీ లాగేస్తుంది అని చెప్పి ఇంకా పైనే పెట్టామండి. వరలక్ష్మి వ్రతం రోజున ఆ వీడియో మీరు కనుక చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వీడియో అనేది చూసేసేయండి. అమ్మవారిని పైనే పెట్టాను. సో అదే ప్లేస్లో ఇట్లా వినాయకుడిని కూడా అదే ప్లేస్లో పెట్టేసామన్నమాట. సో దానికే అది పూజ చేస్తున్నంతసేపు అనమాట జే అని గోల చేస్తూనే ఉంది, పట్టుకోవాలి లాగాలి అని చెప్పి సో అందుకనే మేము 3 రోజులే ఉంచామన్నమాట. ఇలాగ బేసన్లో విగ్రహాన్ని పెట్టేసేసి వాటర్ అనేది పోసేసాము. మేము లాస్ట్ ఇయర్ బుడాపెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసాము, ఎందుకంటే మాకు గార్డెన్ కానీ ఏం లేదనమాట. ఇక్కడ చెరువుల్లో వాటిల్లో కలపకూడదు, అందుకని చెప్పి మేము ఇంకా ఇట్లాగా ఈ వాటర్లో ఇలాగ వేసేసాము. ఇది క్లేతో తయారు చేసింది కాబట్టి, మోడలింగ్ క్లేతో తయారు చేసింది కాబట్టి 2-3 days పడుతుంది కరగడానికి. అంటే 2 days తర్వాత ఏమవుతుందంటే ఇలా మెత్తగా అయిపోయి కరిగిపోతుంది అనమాట. అందుకని మేము ఇలాగా ఉంచేసాము. 2 days తర్వాత మొత్తం కరిగిపోయింది. సో ఇలాగ బాగా స్వామివారికి బాగా పూజ చేసి తర్వాత ఇలాగ హారతి అది ఇచ్చేసి ప్రసాదం అది పెట్టేసేసిన తర్వాత ఇంకా ఇలా వాటర్ అనేది పోసేసామండి. ఇలా నిమజ్జనం అనేది చేసాము, ఆ వాటర్ అందరి మీద చల్లుకున్నాము. సో ఇంకా ఏంటంటే ఇలా మేము చేసేటప్పుడు కూడా ఇంకా మా చిన్న పాప ఏంటంటే నేను కూడా చేస్తాను నా పువ్వులు లాగేయడం అలా గోల చేసిందనమాట. సో ఇలాగైతే మా నిమజ్జనం వేడుకలు అయితే జరిగాయండి. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి, ఓకేనా? మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి అన్నాను కదా. సో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు బుక్స్ అండ్ ఇంకా పెన్స్ అవన్నీ ఎక్కడ కొంటున్నారు ఏంటి ఆ షాప్స్ అవన్నీ కూడా నేను మీకు త్వరలో వీడియో అనేది షేర్ చేస్తానండి. లేట్ చేయకుండా కొత్త వాళ్ళు మొబైల్ తీసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు.